కోవూరులోని బాలికల ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల వసతులు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. విద్యార్థినులు ఆరు బయట భోజనం చేయడం గమనించిన ఆమె త్వరలోనే డైనింగ్ హాల్ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. భోజన నాణ్యతను పరిశీలిస్తూ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఆమె రుచి, పరిశుభ్రతలో రాజీ పడొద్దని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తారని తెలిపారు. కోవూరులోని బాలికల ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల వసతులు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. విద్యార్థినులు ఆరు బయట భోజనం చేయడం గమనించిన ఆమె త్వరలోనే డైనింగ్ హాల్ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. భోజన నాణ్యతను పరిశీలిస్తూ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఆమె రుచి, పరిశుభ్రతలో రాజీ పడొద్దని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తారని తెలిపారు. గర్ల్స్ హై స్కూల్కి రావడం జరిగింది. పిల్లలతో కలిసి భోజనం చేయాలని, వాళ్ళ భోజనం ఎలా ఉందో చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఎనీవే 16వ తేదీ నుంచి వాళ్ళకి 10th క్లాస్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి కాబట్టి పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి వాళ్ళతో ఒక 5 minutes గడిపి వెళ్తున్నాను. అదేవిధంగా అమ్మ, మీరందరూ ఇక్కడ ఉన్నట్టందరూ కూడా మనకి ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్ కింద ప్రతి హెల్త్ సెంటర్లో 14 నుంచి 15 years ఆడపిల్లలకి HPV వ్యాక్సినేషన్ చేస్తున్నారు. మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో అది మీకు అందుబాటులో ఉంటుంది. మీ పేరెంట్స్ని తీసుకెళ్ళి ఆ సర్టిఫికేట్ తీసుకొని, పేరెంట్స్ యాక్సెప్టెన్సీ సర్టిఫికేట్ తీసుకొని మీరంతా 14 నుంచి 15 years ఉన్న ఆడపిల్లలందరూ ఇది సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ వ్యాక్సినేషన్. అది ఊరికే మీకు అట్లా కూర్చున్నట్టు ఉంటుంది, అంతకన్నా ఏముండదు, పెయిన్ ఉండదు. తప్పకుండా ఒకవేళ మీ పేరెంట్స్కి తెలియకపోతే అవేర్నెస్ వాళ్ళకి కలిగించి, అమ్మ మేము ఈ ఇంజెక్షన్ చేయించుకోవాలి అని చెప్పి దగ్గరున్న ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళి ఇంజెక్షన్ వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని మీకు అందరికీ తెలియజేసుకుంటాను. ఎందుకంటే మీకు రాబోయే ఫ్యూచర్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్స్ ఇలాంటివన్నీ రావు. మనము వచ్చిన తర్వాత డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేదానికన్నా ప్రివెన్షన్ ఇంకా మంచిది కాబట్టి ముందుగానే ఈ వ్యాక్సినేషన్ ఆడపిల్లలందరూ చేయించుకోండి.